గుడ్ మార్నింగ్ మ్యామ్. Send it to me, Sandeep. What is the time now? మ్యామ్ నాకెప్పుడూ లేట్ అవ్వదు. ఈ వీక్లో అనుకోకుండా ఒకరికి I don't want your bloody explanation. ఈ వీక్లో ఎన్నోసార్లు లేట్గా రావడం? సారీ మ్యామ్. What sorry? Bullshit. Don't repeat it again. I can't tolerate this. Go and do your work. ఓకే డాక్టర్, నేను త్వరగా వచ్చేస్తాను. ప్లీజ్ టేక్ కేర్. అది అర్జెంట్ కాల్ మ్యామ్. నేను అడుగుతోంది నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు అని కాదు. ఆఫీస్ టైంలో ఇలా గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తే నేను చూస్తూ ఊరుకోవాలా? నువ్వు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చావా, ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పడానికి వచ్చావా? ఐ కాంట్ టాలరేట్ దిస్ రాధా. ఐ కాంట్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మ్యామ్ ఈరోజు నేను కాస్త ఎర్లీగా వెళ్ళాలి. నేనిచ్చిన ప్రాజెక్ట్ ఫినిష్ చేయలేదు, మళ్ళీ ఎర్లీగా వెళ్ళాలని వచ్చావా? అది కాదు మ్యామ్, నాకు హాస్పిటల్లో ఒక చిన్న వర్క్ పడింది. ఏమైంది? అంటే మా పక్కింటి ఆంటీకి హెల్త్ బాగాలేదు. స్టాప్ ఇట్ రాధా. నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? వర్క్ ఫినిష్ చేయడం మానేసి పక్కింటి ఆంటీకి బాలేదు, ఎదురింటి కుక్క పిల్లకి బాలేదు అని కాకమ్మ కబుర్లు చెప్తున్నావా? అవన్నీ నేను నమ్మాలి. ఎనీవేస్ ఐఎమ్ డన్ విత్ యూ రాధా. నువ్వు ఇంకా లేట్గా రావాల్సిన అవసరం లేదు, ఎర్లీగా వెళ్ళాల్సిన అవసరం లేదు. వన్ థింగ్, నువ్వు అసలు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ యు ఆర్ ఫైర్డ్. మ్యామ్ జస్ట్ లీవ్ ఫ్రమ్ హియర్. హలో అమ్మా, ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాలేమ్మా, 2 వారాల తర్వాత గుర్తొచ్చానా? అలా కాదమ్మా, వర్క్ బిజీలో ఉన్నాను. నువ్వెలా ఉన్నావు చెప్పు. నువ్వు బిజీగా ఉంటావనే నిన్ను డిస్టర్బ్ చేయలేదు, కానీ ఒకరోజు బీపీ బాగా డౌన్ అయిపోయింది. నీకు ఫోన్ చేశాను, నువ్వెత్తలేదు. అవునా? ఇప్పుడు నీకు బానే ఉంది కదమ్మా? దేవుడి దయ వల్ల పక్కింటి వాళ్ళమ్మాయి చూడబట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళింది, బతికిపోయాను. ఇంతకీ ఎవరా అమ్మాయి? వాళ్ళు ఈ మధ్యనే మన పక్క ప్లాట్లోకి వచ్చారు, చాలా మంచి అమ్మాయి. ఆ రోజు నుంచి తనే దగ్గరుండి నా బాగోగులు చూసుకుంటాంది. పాపం ఆ అమ్మాయి నన్ను రోజు చూసుకోవటం వల్ల ఆఫీస్కు లేటుగా వెళ్ళి తన బాస్తో తిట్లు పడుతోందంట. ఈరోజు కూడా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లి చెకప్ చేయించింది. జాబ్ పోగొట్టుకుంది. వాళ్ళ బాసు ఎంత చెప్పినా వినలేదంట. పాపం నా వల్ల ఆ అమ్మాయికి అలా జరిగింది. ఆ అమ్మాయి పేరేంటమ్మా? రాధా. సారీ మ్యామ్. వాట్ సారీ? నువ్వు ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చావా, ఫోన్లో సొల్లు కబుర్లు చెప్పడానికి వచ్చావా? మ్యామ్ ఈరోజు నేను కాస్త ఎర్లీగా వెళ్ళాలి. వన్ థింగ్, నువ్వు అసలు వర్క్ చేయాల్సిన అవసరం లేదు, బికాజ్ యు ఆర్ ఫైర్డ్. మ్యామ్ అమ్మా, నేను మళ్ళీ 5 minutesలో కాల్ చేస్తాను. సరే అమ్మా. కనీసం రాధ ఏం చెప్తుందో కూడా వినిపించుకోలేదు. నేను తనతో చాలా రాంగ్గా బిహేవ్ చేశాను. ఛా. జస్ట్ అట్లా చూస్తూ ఉండమని చెప్పి అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటిలోకి ఉండాలి కదా. అయ్యా అయ్యా అని ఒకటి It'll be a war. ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.